జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శి ప్రియాంక ఓ రాజకీయ పార్టీ నాయకులు వేధిస్తున్నారని వారి పేర్లతో లేఖ రాసి తీవ్ర మనస్తాపానికి గురై ఇంటి నుండి వెళ్లిన సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ వరంగల్ గ్రేటర్ కమిటీ మరియు పర్వతగిరి మండల ఇన్ఛార్జ్ గారి జయరాజ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనను వేధిస్తున్నారని చెప్పేసి తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఒక లేఖలో వాళ్ళ పేర్లు రాసి ఇంటి నుండి వెళ్ళడం జరిగింది. ఈ సంఘటనను మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటి అని అంటే, పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ జీతభత్యాలు చాలా తక్కువ. ఇప్పటికే ప్రభుత్వం అనేక రకమైనటువంటి పనులను అప్పచెప్పి వాళ్ళను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ ఉంది. నిజంగా కూడా పంచాయతీ కార్యదర్శులు చాలా ఒత్తిడి మధ్య పనిచేస్తూనే ఒకవైపు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను చాలా విజయవంతంగా ప్రజలకు చేరువ వేయడంలో దిగ్విజయంగా పనిచేస్తూ ఉన్నారు. మరి అట్లా ఒత్తిడిలో పనిచేసేటువంటి పంచాయతీ కార్యదర్శులను తిరిగి ఈ రకంగా వేధించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. పంచాయతీ కార్యదర్శి ప్రియాంక గారు ఎవరి పేర్లు అయితే ఆ లేఖలో రాశారో ఖచ్చితంగా వారి మీద విచారణ జరగాల్సిందే. వాళ్ళు ఒకవేళ దోషులే అని తేలితే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు వారి మీద తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులను కూడా ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే, ఉద్యోగులు ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు ఎవరు కూడా సొంత ఎజెండాతో పనిచేయరండి. వాళ్ళు ఖచ్చితంగా కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళ అధికారులు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తారో వాటికి అనుగుణంగా పనిచేస్తారు తప్ప సొంత ఎజెండాతో ఎవరు పనిచేయరు. మీకుండేటువంటి వర్గ విభేదాలు లేకపోతే గ్రూప్ రాజకీయాలకు వాళ్ళని బలి చేయడం అనేది సమంజసం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను రాజకీయ నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే, ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్నటువంటి పంచాయతీ కార్యదర్శులను ఈ రకంగా వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా వేధించడం అనేది అది మంచి పరిణామం కాదు. ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్గా స్పందించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఆ లేఖలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు పార్టీపరమైనటువంటి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటూ వాళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం.